మార్కాపురం జిల్లా పొదిలి పట్టణంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. కాలం చెల్లిన గడువు ముగిసిన శీతల పానీయాలు విక్రయిస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో పలు దుకాణాలను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఒక దుకాణంలో గడువు ముగిసిన బాదం పాల ప్యాకెట్లు గుర్తించడంతో వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వ్యాపారిపై కేసు నమోదు చేసినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. అలాగే పలు శీతల పానీయాల బాటిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ అధికారి శివతేజ మాట్లాడారు. గడువు ముగిసే శీతల పానీయాలు విక్రయించి ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే చర్యల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. వ్యాపారులు తమ లాభం కోసం ప్రజల ఆరోగ్యంతో చెలగాట మాడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అలాగే ఆహార భద్రతా నిబంధన పాటించని వ్యాపారులపై సమాచారం ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు. మేము ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాము. పొదిల్లో ఎక్స్పైర్డ్ స్టాక్ అమ్ముతున్నారనే ఒక కంప్లైంట్ ఇవ్వడం వల్ల మేము ఈరోజు జనవరి 26వ తేదీన పొదిలికి రావడం జరిగింది. ఇక్కడ నాజరయ్య కూల్ డ్రింక్స్ అనే ఒక షాప్లో, మెయిన్ రోడ్లో ఉన్న ఒక షాప్లో విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ మేము చెక్ చేస్తున్నప్పుడు మాకు బాదం పాలు స్టాక్ కనపడింది. దొడ్లా డైరీకి సంబంధించిన బాదం పాలు ఫ్లేవర్డ్ మిల్క్ అనేది కనపడింది. అందులో కొన్ని క్వాంటిటీ ఆఫ్ బాదం పాలు ఆల్రెడీ ఎక్స్పైర్డ్ అయ్యి ఒక 10 days అవుతుంది. వాటిని అన్నింటినీ ఒక 16 బాటిల్స్ మేము సీజ్ చేసాము. ఆ సీజ్ చేసినది పంచాంగం మొత్తం రికార్డ్ చేసాము. దాన్ని మేము మళ్ళీ అడ్జుడికేషన్ కేసు జాయింట్ కలెక్టర్ దగ్గర ఫైల్ చేస్తాము. తర్వాత యాక్ట్ ప్రకారం సార్ దగ్గర కేసు పెడతాము. సార్ ఏ డిసిషన్ తీసుకుంటారో దాన్ని బట్టి వాళ్ళ మీద పెనాల్టీ వేసే అవకాశం ఉంటుంది.